షూటింగ్ కోచ్ వేధింపులే పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు కారణమని ప్రాథమికంగా తేలింది. గోదావరిలో దూకిన నూకరాజు శవమై తేలగా మిగతా వారి ఆచూకీ తేలలేదు. ఈత రావడంతో మనవడు ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం పంచాయతీరాజ్ శాఖలో ఏఈగా పనిచేస్తున్న నూకరాజు తన భార్య, కుమార్తె, మనవడితో కలిసి గోదావరి నదిలో దూకడం తీవ్ర విషాదం నింపింది. కాకినాడలోని నాగమల్లి తోట జంక్షన్ వద్ద నివాసముండే నూకరాజు ఆదివారం తన భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనవడు రియాన్ష్ కార్తికేయతో కలిసి కారులో రాజమండ్రి బయలుదేరారు. మధ్యలో కారు ఆపించి డ్రైవర్ను దించేశారు. తర్వాత సౌజన్య కారు నడుపుకుంటూ రోడ్ కమ్ రైల్ బ్రిడ్జిపైకి వెళ్లారు. కారు ఆపి వంతెనపైనుంచి నలుగురూ దూకేశారు. మనవడు కార్తికేయ ఈదుకుంటూ కేకలు వేస్తుండగా జాలర్లు రక్షించారు. ఇతను మమ్మల్ని లెగ్గొట్టి నిద్రలో పడుకున్నామండి. పడుకుంటే నిద్రలో లెగ్గొడితే సరే కాబట్టి మా ఒళ్ళని లెగ్గొట్టి వీళ్ళేమో వీళ్ళ తమ్ముడును ఓ బోట్ వేసి ముందు వెళ్ళిపోయాడు. మేము వెనకాల వస్తాం బోటు, మాది చిన్న బోటు వస్తూ ఉంటే నేను సగం మధ్యలో 1/2 కిలోమీటర్ వెనక్కి కుర్రాడు ఈత కొడుతున్నాడు. మీరు లైట్ వేసాను లైట్ వేసినట్టు బాబు నన్ను రచ్చేసండి అంటే నేను కాపాడంటే గాబాడు తిరిగి వెళ్ళి బోటు ఇద్దరు రాగవండి. కుర్రను లాగి మనీ తీసుకెళ్ళి వంతెనకి తీసుకెళ్ళిపోయినోడికి అక్కడ మనిషి ఉన్నాడండి. ఈ కుర్రను రచ్చిద్దామని అతను పైనుంచి బుడికేసాడండి. అతనికి నడుం జారిపోయింది. డ్రోన్లు, గజ ఈతగాళ్లతో గాలించగా నూకరాజు మృతదేహం లభ్యమైంది. నదిలో దూకే ముందు నూకరాజు మరణ వాంగ్మూలం రాసి స్నేహితులు, అధికారుల వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేశారు. కాకినాడలో రైఫిల్ షూటింగ్ అకాడమీ నడుపుతున్న షేక్ సాదిక్ ఖాన్ వేధింపుల వల్లే తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలు రాశారు. లేఖతో పాటు నూకరాజు మనవడిచ్చిన వివరాల ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. యాక్చువల్గా 1 year బ్యాక్ కోచ్కి ఇంట్లో గొడవలు అయినాయి. అప్పుడు బాబు మానేశాడు. 1 year అయింది మానేసి. తర్వాత బాబు వెళ్ళట్లేదు. అయినా సరే మధ్యలో అతను ఇది రావడం జరుగుతుందని బాబు చెప్తున్నాడు. ఇప్పుడు బాబు చెప్పిన దాని ప్రకారం వీళ్ళ ఫాదరు అది చనిపోయిన తర్వాత అతను కొంచెం వీళ్ళని ఒంటరిగా ఉండడంతో ఇంటికి అప్పుడప్పుడు వచ్చేవాడు. వీళ్ళకి కొంచెం ఆస్తులు కూడా ఎక్కువ ఉన్నట్టున్నాయి బాబు వాళ్ళకి. వాళ్ళ మదర్ని కొంచెం థ్రెటన్ చేసేవాడు అని చెప్పి బాబు చెప్తున్నాడు. దాన్ని బట్టి అసలు ముద్దాయం దొరికితే కానీ మాకు అసలు విషయం తెలియదండి. అదే బాబు అంటే భయపడుతున్నాడు. మనం చంపేస్తానా, మా ఫ్యామిలీని చంపేస్తానా అంటున్నారు. మా అమ్మ చెప్పింది నాకేమైనా అయితే కూడా నువ్వమ్మ ఎవరినేం భయపడుకొని కూడా నాకు చెప్పింది మమ్మీ అని చెప్పి బాబు చెప్తున్నాడు. మరోవైపు ఏఈ నూకరాజు బంధువులు తీవ్ర విషాదంలో కూరుకుపోయారు. నూకరాజుకు ఎలాంటి శత్రువులు లేరన్నారు. వేధింపులకు పాల్పడ్డ సాదిక్ ను శిక్షించాలన్నారు. అన్నగారికి ఇద్దరు పిల్లలండి. పాప పెద్దదండి సౌజన్య, తర్వాత బాబు అండి. బాబు కూడా యాక్సిడెంట్ లో పోయాడండి. తను పోగొట్టుకుని అల్లుడినే కొడుకునుకుంటే 45 రోజుల క్రితం అల్లుడి గారు కాలం చేశారండి, ఆరోగ్య రీత్యా బాగోక. ఇప్పుడు ఇలా మా అన్నయ్య వాళ్ళు ఇలాగా జరిగిందండి. అన్నయ్య వాళ్ళ విషయంలో ఇలా జరిగింది. ఫోన్లో మాట్లాడానండి నేను మధ్యాహ్నం కూడా. అన్నయ్య షుగర్ ఎలా ఉందంటే బాగానే ఉందిరా అని చెప్పారండి. మామూలుగానే మాట్లాడారండి. నిన్న మధ్యాహ్నం కూడా నాకు ఏ అనుమానం రాలేదండి. మరి ఎందుకు అప్పటికప్పుడు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుని ఇలా జరిగిందో. దానికి కారణమైన వాళ్ళని మాత్రం మీరు అసలు వదలకూడదండి. అందరినీ సహకారంతో అందరికీ సాయం చేసే మనిషి తప్ప ఎవరికి అపకారం చేసే మనిషి కాదండి మా అన్నయ్య. ఎవరో శత్రువులు లేరండి మాకు. మా అన్నయ్యకి అందరికి కావాల్సిన వాళ్ళే అండి. రిటైర్మెంట్ జనవరిలో అయిపోద్దండి మా వెంకటి గారిది. ఇలాగ జరిగిందండి. మరి గొడవల గట్ట విషయం నాకు పూర్తిగా తెలియదు. అది మాత్రం వాస్తవం. మా కోడలు కూడా కూతురులా చూసుకున్నారు. ఇంకో రకం చూసుకోలేదు. పరారీలో ఉన్న సాదిక్ ఖాన్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.